గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అందరికి. ఈరోజు మేము వచ్చేసి అస్త్రా 700 మోడల్ అనేసి ఇక్కడ కాప్రా లొకేషన్లో సాకేత్ టవర్స్ దగ్గర పెడుతున్నామండి. బిల్డింగ్కి ఈ కన్స్ట్రక్షన్ ఏదైనా సరే, మనకి బోర్ ఉన్న సంప్ ఉన్న ఏదన్నా సరే మనం ఇది వాటర్ లెవెల్ కంట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. 2-in-1. ఫస్ట్ సంప్లో ఉన్న వాటర్ ఎక్కిస్తుందండి. సంప్లో వాటర్ లేకపోతే అప్పుడు బోర్ ఆన్ చేసుకుంటుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఆఫ్ 1, ఆఫ్ 2, ఆన్ 1, ఆన్ 2, ఆఫ్ 1 మళ్ళీ ఆన్ లైన్ అండ్ న్యూట్రల్ ఈ 3 ఉంటాయి. సో ఈ ఆఫ్ కనెక్షన్ ఉంది కదా, ఇది ఆఫ్ వచ్చేసి స్టార్టర్ కనెక్షన్ ఇస్తామండి. ఈ ఏదైతే మనకి రెడ్ బటన్ ఉంటుందో, రెడ్ అండ్ గ్రీన్, దీని బ్యాక్ సైడ్ మనకు చూస్తే ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి ఆఫ్ అండి, అండ్ ఇది వచ్చేసి ఆన్ కనెక్షన్. ఆన్ 1, ఆన్ 2 ఉంటుంది ఇందులో. సో ఇది ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మనం ఇందు నుంచి కేబుల్ అనేది లాక్కోవాలి. దానికి కనెక్షన్ సపరేట్ తీసుకొని మనకి ఎంత అయితే డిస్టెన్స్ అవసరం ఉంటుందో ఆ రకంగా మనం కేబుల్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. ఇది సో చూస్తున్నాం కదా, ఇక్కడ సైడ్కి వచ్చేసి మీకు సెన్సార్ కనెక్షన్ ఇవ్వడానికి ఉంటుందండి. సెన్సార్ కేబుల్ మనకి ఇలాంటి టెలిఫోన్ కేబుల్ ఒకటి లాగేసి ఈ కేబుల్ త్రూ మనకి సెన్సార్ కనెక్షన్ ఇస్తాం అన్నట్టు. సో ఇలా చూడండి, ఈ విధంగా ఉంటాయి మన కేబుల్ అనేది. ఇందులో మనం కనెక్షన్ ఇప్పిస్తాం అన్నట్టు. సో 4 కోర్స్ వస్తాయి. సో కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి, చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో ఇది ఆఫ్ కనెక్షన్ అండి. ఆఫ్ కనెక్షన్ తీసుకున్న వైర్ వచ్చేసి 2 అండి. ఈ 2 వైర్లు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే వైర్ ఉందో, ఈ ఆఫ్ స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ బ్యాక్ సైడ్ ఉండే వైర్ తీసేసి ఈ వైర్ని మనం అక్కడ జాయిన్ చేస్తామండి. చూడండి, చూస్తున్నారు కదా, మనం ఆఫ్ నుండి వచ్చిన వైర్ నుండి ఒక వైర్ తీసుకెళ్ళి ఇక్కడ జాయిన్ చేస్తున్నాము. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొక వైర్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ నుండి వచ్చిన 2వ వైర్ ఉంది కదా, దాన్ని ఆల్రెడీ తీసేసిన వైర్ని రెండింటిని కలిపి మనం జాయిన్ చేస్తాం. మా దగ్గర ఈ లింక్ ఉంది కాబట్టి దీని నుండి చేస్తున్నాం. ఒకవేళ మీకు ఇది లేకపోతే మీరు డైరెక్ట్ దాన్ని టేప్ వేసేయచ్చు. కనెక్షన్ చేసి టేప్ వేసేస్తే సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ వైర్ని తీసేసి మనం ఈ వైర్ కనెక్షన్ ఇచ్చాము, దీన్ని బైపాస్ చేసామన్నట్టు. సో ఆఫ్ కనెక్షన్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆన్ 1, ఆన్ 2 కనెక్షన్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఆఫ్ కనెక్షన్ అన్నట్టు. ఈ ఆన్ 1, ఆన్ 2 కనెక్షన్ ఎలా తీసుకోవాలి చూడండి. ఫస్ట్ ఆన్ 1 తీసుకుంటున్నాము. ఆన్ 1 నుండి 2 వైర్లు తీసామండి. ఆ 2 వైర్లు కూడా మనం కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ మీరు కలర్ కోడింగ్ వేరే కావాలని వేరే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ అనే వైర్లు మనకి తెలిస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఆన్ 1 కనెక్షన్ ఇస్తున్నామండి మనకి ఇప్పుడు. సో ఇందులో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇందులో చూస్తున్నారు కదా మీరు, ఏదైతే ఇప్పుడు ఆన్ బటన్ ఉందో ఈ బ్యాక్ సైడ్ ఉండే ఆన్ బటన్ కి స్టార్ట్ బటన్ బ్యాక్ సైడ్ లో మీకు ఆన్ 1, ఆన్ 2 అనే 2 ఉంటాయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది ఆల్రెడీ ఆన్ 1, ఆన్ 2. ఈ లూప్ ఏదైతే ఉందో లూప్కి ఆపోజిట్ లో ఉండేటే ఆన్ 1, ఆన్ 2 అన్నట్టు. ఇది కలిపి మనకి ఆన్ 1 అవుతుంది, అండ్ ఇది కలిపి ఆన్ 2 అవుతుంది. సో మనం ఇప్పుడు ఆన్ 1 కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి చూడండి ఎలా పెడతాడు. చాలా ఈజీ అండి కనెక్షన్ ఇవ్వడము. మీరు ఏదో అనుకుంటారు, బట్ చాలా ఈజీ కనెక్షన్ ఇవ్వడం, చాలా త్వరగా అయిపోతుంది, అండ్ చాలా బెస్ట్ వర్క్ ఇది చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా దానికి జస్ట్ స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటే సరిపోతుంది. ఈ వర్క్ ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో బెస్ట్ బిజినెస్ అండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇందులో ఉంటుంది మీకు. ఆన్ కనెక్షన్ అయిపోయిందండి, ఆన్ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆన్ 2 మనం కనెక్షన్ ఇస్తాము. ఈ ఆన్ 2 వైర్ అండి, ఇవి 2 మనం లాగి పెట్టుకున్నాము ఆల్రెడీ. ముందే మనం కట్ చేసి పెట్టుకున్నామండి ఎంత వైర్ పడుతుందో, ఎందుకంటే వేస్ట్ ఉండకూడదు కాబట్టి ఎంత వైర్ మనకు కావాలనేది మనం ముందే చూసుకొని అక్కడికి కట్ చేసి పెట్టుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్ 2 కనెక్షన్ మనం ఇచ్చేసాము ఇట్లా. సో ఇవి 2 వచ్చేసి ఆఫ్ కనెక్షన్ మనం ఆల్రెడీ ఇచ్చాము, మీకు చూపించాను. ఇవి 2 వచ్చేసి ఆన్ 1. ఈ ఆన్ 1 తర్వాత వచ్చేసి ఆన్ 2 కనెక్షన్ మనకు 2 వస్తాయి, మళ్ళీ 2 లీడ్స్. సో అవి తీసుకెళ్ళేసి మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటాం అన్నట్టు. సో ఆన్ 1, ఆన్ 2 ఆఫ్ కనెక్షన్. ఇది స్టార్టర్కి ఇచ్చే కనెక్షన్స్ ఓన్లీ. సో చూస్తున్నాం కదా, ఇది ఇలా లాగేసుకొని మనం కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ వైర్స్ అనేది గజిబిజిగా ఉండకుండా మనం తర్వాత సెట్ చేసుకుంటాము. జస్ట్ అలా తీసేసి అందులో మనం వైర్ పెట్టేస్తాం అక్కడ. సో దాంతోపాటు యాడ్ ఆన్ కనెక్షన్ ఇచ్చేసి టైట్ చేసుకుంటాము.
మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఆన్ ఆన్ టూ గుర్తుపట్టడం ఉండాలి. ఒక్కొక్కసారి S1 S2 M1 M2 ఇలా ఉంటాయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇందులో చూపిస్తుంది. ఆ విధంగా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. అది ఉంటే సరిపోతుంది మనకి. చాలా టైట్గా చేస్తామండి. ఈ వైర్ అనేది లాగితే రాకూడదండి. ఇలా లాగినప్పుడు రాకుండా అంత గట్టిగా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్ 2లో సెకండ్ వైర్ మనం పెట్టబోతున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా ఈజీ అండి పెట్టుకోవడము. ఈ రెండో వైర్ గిట్ట మనం అదే విధంగా కనెక్షన్ ఇవ్వాలి. సో చూస్తున్నాం కదండి, ఇలా మనకి కేబుల్ అనేది కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని సపరేట్గా మళ్ళీ మనము దీన్ని పర్టికులర్గా దీనికి ట్యాగ్స్ అవి వేసుకొని పెట్టుకున్నామండి. గజిబిజిగా లేకుండా నీట్గా పెట్టుకున్నాము. సో ఇందులో చూస్తున్నాం కదా, ఈ విధంగా మనకి లింక్ అనేది మనం ప్రొవైడ్ చేసుకున్నాం. లింక్ లేని చోట్ల మనం ఏం చేస్తుంటే ఆఫ్ కనెక్షన్ దగ్గర డైరెక్ట్ దీనికి వేసేసి టేప్ వేస్తాం. జస్ట్ ఈ వైర్ తీసేసి ఒక వైర్ తొలగించి రెండో వైర్కి మనం జాయిన్ చేయాలి అంతే. ఆఫ్ కనెక్షన్లో వచ్చిన వైర్లు ఏదైతే ఇక్కడ ఆఫ్ కనెక్షన్లో ఉండే వైర్లు ఇవి రెండు. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఆఫ్ కనెక్షన్ తర్వాత మనకి సంప్ MCB కనెక్షన్ ఇస్తామండి. సో స్టార్టర్ కనెక్షన్ అనేది ఇచ్చేసామండి. 700 మోడల్కి స్టార్టర్ నుండి మనకి ఏదైతే కనెక్షన్ ఇస్తామో ఆ డివైస్కి వాటర్ లెవెల్ అస్త్రా 700 మోడల్కి ఇవ్వాల్సింది ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి MCB కనెక్షన్ అండి. ఇది వచ్చేసి సంప్ నుండి ఓవర్ ట్యాంక్ వెళ్తుంది. ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఇందులోనే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చామండి. ఆఫ్ 1 లైన్ న్యూట్రల్ అనేది మనము ఇందులోంచి కామన్ తీసుకుంటాము, స్టార్టర్ నుండి లేదా MCB నుండి. ఏదైతే ఇప్పుడు ఇక్కడ లైన్ న్యూట్రల్ కాకుండా ఆఫ్ కనెక్షన్ ఉందో ఈ ఆఫ్ కనెక్షన్ ని ఈ రెండు వైర్లు వచ్చేసి మనము ఇక్కడ తీసుకుంటామండి. ఈ MCB ద్వారా తీసుకుంటాము. MCBలో ఉండే పైన వైర్ ని తొలగించేసి ఈ రెండు ఆఫ్ నుంచి తీసుకున్న రెండు వైర్ల నుంచి ఒక వైర్ తీసుకెళ్లి అందులో పెడతాము. అందులో ఉన్న వైర్ తొలగించిన వైర్ కి ఇంకొక వైర్ ఉంటుంది కదా, దాన్ని జాయింట్ చేసి టేప్ వేసేస్తామండి. ఇది ఆఫ్ కనెక్షన్ అయిపోతుంది అన్నట్టు. సిరీస్ చేస్తాం జస్ట్ అంటే. చూడండి, వైర్ మనకి ఎంత యూజ్ అవుతుందో అంతే మనం చూసుకొని నీట్గా వర్క్ చేసుకుంటామండి. నీట్గా వర్క్ చేస్తేనే మనకి నెక్స్ట్ కస్టమర్ నుండి ఫీడ్బ్యాక్ బాగుంటుంది. అండ్ చేసిన వర్క్ ఎన్ని సంవత్సరాలైనా సరే పాడు కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు, ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకుంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి మన సంప్ కనెక్షన్ అండి. సంప్ కనెక్షన్ అవుతుందో ఇదండి, సంప్ నుండి తీసుకునే కనెక్షన్. MCB నుండి కనెక్షన్ తీస్తాం. ఇది వచ్చేసి ఏంటంటే ఫేజ్ న్యూట్రల్ అండి. మన డివైస్ లో ఫేజ్ న్యూట్రల్, లైన్ అండ్ న్యూట్రల్ ఇచ్చేది ఉంటుంది కదా, మనం ఇక్కడ డైరెక్ట్ సంప్ నుండి మనం తీసుకుంటాం. సంప్ లో ఉన్న స్టార్ట్ అవుతుందో MCB మోడల్, దీని నుండి డైరెక్ట్ మనము దీన్ని తీసుకుంటామండి. ఇది వచ్చేసి మనము 500 మోడల్, అస్త్రా 500 మోడల్ అయినా సరే ఈ విధంగానే చేస్తాం అన్నట్టు. అస్త్రా 500 అయినా MCB అయినా ఏదైనా సరే మనం ఇలాగే కనెక్షన్ ఇస్తాము. MCB త్రూ వచ్చేటివి ప్లస్ 500 అయినా 700 అయినా 900 అయినా సరే సంప్ దానికి యూజ్ చేసే కనెక్షన్ ఉంది. ఇది చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆఫ్ కనెక్షన్ ఇస్తున్నాము ఇక్కడ. సో మనం ఆఫ్ కనెక్షన్ అది మనం వైర్ పెట్టుకున్నామండి. ఈ వైర్ ఏదైతుందో ఈ రెండు వైర్లు వచ్చేసి మనకి ఇవ్వండి. ఇవి రెండు వైర్లు చూస్తున్నాం కదా, ఈ వైర్స్ నుండి మనము ఈ MCBలో ఉండే వైర్ని మనం తీసేస్తాం. ఇది తీసేసి ఈ దానికి మధ్యలో పెట్టేసి జాయింట్ ఇస్తాం అన్నట్టు. సో అది తీసేసి ఇంకొక వైర్ మనం అక్కడ ఇచ్చేస్తున్నాం, కనెక్షన్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు. చూస్తున్నాం కదా, ఏదైతే ఆఫ్ కనెక్షన్లో రెండు వైర్లు వచ్చో అందులోంచి ఒక వైర్ తీసుకెళ్ళి దాని దగ్గర పెట్టేసాము. ఆ ప్లేస్లో ఉన్న వైర్ని తీసేసాం అన్నట్టు. ఇప్పుడు ఇంకొక వైర్ ఉంది కదా ఆఫ్లో, ఇందులోంచి వచ్చిన ఇంకొక వైర్కి ఇక్కడ అదే ఈ వైర్ అండి. ఈ వైర్ని పెట్టి మనం జాయిన్ చేస్తున్నాం. జస్ట్ మన దగ్గర టేప్ వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి లింక్ ఉంటే దీని త్రూ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది కనెక్ట్ చేసేస్తాం ఇప్పుడు. ఇది అయిపోయాక మనకి లైన్ న్యూట్రల్ కనెక్షన్ ఇస్తామండి. వర్క్ అయిపోయాక మనం కొంచెం లోపలికి పెట్టేసేసుకొని తర్వాత లైన్, ఆ తర్వాత న్యూట్రల్, ఇది రెండు కనెక్షన్స్ తెచ్చుకుంటాం. ఈ వర్క్ చేసేటప్పుడు మనం కంపల్సరీ MCB అండ్ స్టార్టర్ ఆఫ్ చేసుకోండి. సేఫ్టీకి చాలా యూజ్ ఉంటుంది. సో అన్నీ ఆన్ చేసి అలా పెట్టకండి. ఆ విధంగా
place to go. Sunlight dances through the window. Lazy haze filled up the room. Got no plans, just me and you. Time slows down when you're around. Feel the rhythm of our hearts pound. In the quiet we find a groove. Lost in love, no need to move. It's a love, no need to move. It's a lazy weekend, just you and me, wrapped up in blankets. సో ఇందులో మనం ఇప్పుడు లైన్ న్యూట్రల్ పెడుతున్నామండి. లైన్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ తీసుకున్నాం కదా, ఆ వైరే అండి ఇది. ఇది లైన్ ఒకటి న్యూట్రల్ ఒకటి, గ్రీన్ కలర్ లైన్ అండ్ ఇది న్యూట్రల్. సో లైన్ కనెక్షన్ ఇచ్చామండి, ఇప్పుడు న్యూట్రల్ కనెక్షన్ ఇస్తున్నాం మనము. లైన్ అండ్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంసీబీ కనెక్షన్ అయిపోయింది అండ్ స్టార్టర్ కనెక్షన్ అయిపోయింది. సో మా వర్క్ చూస్తున్నాం కదా, అసలు ఎక్కడ వైర్స్ అనేది వేస్ట్గా ఉండలేవు. మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే కట్ చేసుకొని మనం పర్టికులర్గా ఎంత వరకు వేస్టేజ్ ఉండకుండా చేసుకున్నామండి. చాలా నీట్గా వర్క్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం సెన్సార్ అనేది కనెక్షన్ ఇవ్వాలి. సో ఇది వచ్చేసి సంపులో ఉన్న సెన్సార్ అండి. సంపు నుండి తీసుకున్నాం మనము. ఇక్కడ ఉన్న సంపు లోపల ఇలా సెన్సార్ కనెక్షన్ ఇస్తామంటూ. సో చూస్తున్నారు కదా, దీని లోపల ఏదో సెన్సార్ ఇస్తాం కదా, ఇది అండి సెన్సార్స్. ఈ విధంగా సెన్సార్ కనెక్షన్ ఇస్తాం అన్నట్టు. మనం ఫుట్బాల్కి 8 ఇంచుల పైన పెడతామండి. దీంట్లో ఫుట్బాల్ ఏదైతే ఉంటుందో వాటర్ పీల్చుకునేది, దానికి 8 ఇంచుల పైన ఈ సెన్సార్ రెడ్ బ్లాక్ పెడతాము. ఆ తర్వాత మిడిల్ వచ్చేసి ఎల్లో కలర్ పెడతాము అండ్ గ్రీన్ వచ్చేసి అప్పర్ కట్ ఆఫ్ అవడానికి పెడతాం అన్నట్టు. అంటే ఈ 3కి టచ్ అయినప్పుడు ఏంటంటే మోటార్ ఒకవేళ సిచ్యువేషన్లో పైన తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూడా ఎత్తుకుంటుంది అన్నట్టు. అలా కూడా మనం ఇందులో ఆప్షన్ ఇచ్చాం. సో చూడండి ఇక్కడ మనకి సెన్సార్ కేబుల్ పైన ఓవర్ ట్యాంక్ నుండి కవర్ తీసుకున్నారండి. టెలిఫోన్ కేబుల్ చాలా సన్నగా ఉంటుందండి. 0.5 స్క్వేర్ mm ఇది. చాలా నిదానంగా దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము కలర్ కోడింగ్ ప్రకారం మనం ఏదైతే సెన్సార్ పెడుతున్నామో సెన్సార్ మనం ముందే చూసుకొని ఆ లెక్క ప్రకారం ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఓవర్ ట్యాంక్ నుండి వచ్చిన సెన్సార్స్ అండి. ఫస్ట్ కింద పెట్టింది వచ్చేసి మన సంపుది, ఈ పైన వచ్చేసి ఓవర్ ట్యాంక్ నుండి వచ్చిన సెన్సార్స్. కలర్ కోడ్ ప్రకారమే ముందు మనం చూసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆ లెక్క ప్రకారం మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చేస్తున్నామండి. ఓవర్ ట్యాంక్లో ఏ రకంగా చేసామో అదే విధంగా చేసి పెడుతున్నాం అన్నట్టు. సో ఈ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఓవర్ ట్యాంక్కి పైన ఉండే ట్యాంక్ నుండి తీసుకొచ్చిన సెన్సార్ కేబుల్ అండి ఇది, టెలిఫోన్ కేబుల్. సో మీ దగ్గర క్యాట్ కేబుల్ ఉన్నా క్యాట్ వాడచ్చు, నకోడా ఉంటే నకోడా, ఫెనోలెక్స్ ఏదైనా సరే 2 pair 4 core కేబుల్ ఉంటే బెటర్ అండి. ఇంకా తక్కువలో అయిపోతుంది మీకు ఖర్చు, బెటర్ వర్క్ అండ్ తక్కువలో అయిపోతుంది. వర్క్ అంతా అయిపోయినాక ఇలా నీట్గా క్యాప్ వేసేసుకోవాలండి. మనకి మళ్ళీ క్యాప్ వేసేసుకొని ఏదైతే వైర్ ఉంటుందో కేబుల్ని మనం ఇలా క్లాంపింగ్ చేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ కేబుల్స్ అనేవి కదలకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా క్లాంపింగ్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది వర్క్ విధంగా. ఎంతైతే మనకు అవసరం ఉందో ఆ కేబుల్ వరకు. సో ఫైనల్లీ వర్క్ అయిపోయిందండి. కేబుల్స్ నీట్గా పెట్టేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి పైనుండి ఓవర్ ట్యాంక్ వచ్చిన కేబుల్ పెట్టాక మనకి నీట్గా ఇక్కడ వేస్ట్గా కనిపించకుండా అంతటా క్లాంపింగ్ చేసుకుని ఇలా నీట్గా తీసుకొచ్చామండి. నెక్స్ట్ మనం డివైస్ ఇప్పుడు ఆన్ చేసాము. సో ఇందులో ఏంటంటే మనకి డివైస్ అనేది ఆన్ చేయడానికి ముందే ఇక్కడ బైపాస్లో ఉండాలండి. 2 స్విచ్లు బైపాస్లోనే ఉంచాలి. బైపాస్లో ఉంచిన తర్వాత మనకి ఆన్ చేయాల్సి ఉంటుంది. బైపాస్ అనేది ఏంటంటే మనకి డైరెక్ట్ స్టార్టర్ ఎంసీబీ ముందు ఆన్ చేసి చూడాలి. స్టార్టర్ ఆన్ అవుతుందంటే డైరెక్ట్ కరెక్ట్ ఉన్నట్టు. అలాగే ఎంసీబీ గిట్ ఆన్ చేసి మోటార్ సంపులో ఉన్న మోటార్ గిట్ ఆన్ అవుతుందంటే మనం ఇచ్చిన కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉందన్నట్టు. ఆ తర్వాతే మనం ఆటో మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సంపు ఆన్ చేసామండి, వర్క్ చేస్తుంది, వాటర్ వస్తున్నాయి. దెన్ బోర్ ఆన్ అవుతుంది, మనం ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. సో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందండి. బోర్ ఆఫ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే ఆటో మోడ్లో బైపాస్లో ఉన్నాయో 2 ఆటో మోడ్లో పెట్టేసుకుంటామండి. ఇప్పుడు ఎంసీబీ ఆన్ చేసి పెడతాము. బోరు అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేయము. సో సంపులో ఉండేది ఎంసీబీ ఆన్ చేసి పెట్టుకుని బైపాస్ సిరీస్లో పెట్టాం కాబట్టి ఇది ప్రాబ్లం ఉండదండి. ఆటోమేటిక్గా వాటర్ తగ్గినప్పుడు ఆన్ చేసుకుంటుంది. అది ముందు సంపులో ఉన్న వాటర్ ఎక్కిస్తుంది. సంపులో ఒకవేళ వాటర్ లేకపోతే అప్పుడు బోర్ ఆన్ చేస్తుంది.
ఇప్పుడు ఇందులో లోవర్ సెన్సర్ చూపిస్తుంది కదా, అక్కడ వాటర్ ఉన్నాయని నాకు అర్థము. 50% 40% వాటర్ ఉంది అని మనం అక్కడ సెన్సార్లో 40% వాటర్ మినిమం మెయింటైన్ చేస్తాం అన్నట్టు. ఆ సెన్సార్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఫస్ట్ సంప్లో ఉన్న వాటరే ఆన్ అవుతుంది, బోర్ ఆన్ కాదు. సో సంప్ ఆన్ అయిందండి, ఇప్పుడు నీళ్ళు అయిపోయాయి కాబట్టి. సో ఒక్కొక్క సెన్సార్ అందులో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అప్పర్ టచ్ అవ్వగానే ఆఫ్ అయిపోతుందండి. చూస్తున్నాం కదా, కొన్ని సంప్లో వాటర్ లేకపోతే అప్పుడు బోర్ ఆన్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి బోర్ ఆన్ అయిందండి. చూడండి, మనకి సంప్లో వాటర్ లేదు, సెన్సార్ తీసేసాం అందులో. సో అక్కడ సెన్సార్ చూడండి తీసి బయట పెట్టాము. సో అందుకని అందులో వాటర్ లేవని కాబట్టి మనకి బోర్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ వచ్చేసి 3 సెన్సార్లు నిండిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. ఈ మిడిల్ సెన్సార్ వచ్చినప్పుడు బోర్ ఆఫ్ అవుతుంది. అండ్ సంప్ నుండి ఆన్ అయినప్పుడు మాత్రం అప్పర్ సెన్సార్ వరకు వాటర్ ఎక్కుతుంది అన్నట్టు. ఇందులో మిడిల్ వచ్చినప్పుడు బోర్ ఆఫ్ అవుతుంది నార్మల్గా. చూడండి, ఇప్పుడు సంప్లో వాటర్ లేదు కాబట్టి అలా. సో సంప్లో ఇండికేషన్ వస్తుందంటే దాన్ని బట్టి మనకి వాటర్ అనేది ఉందండి సంప్లో. మిడిల్ ఇచ్చింది కదా, ఇప్పుడు బోర్ ఆఫ్ అయిపోయిందండి. సంప్లో సెన్సార్